వెల్కమ్ టు ఫ్యాట్స్ అబౌట్ ఏపీ. నేను లక్ష్మణ్. కందుకూరు నియోజకవర్గంలో ఒక విచిత్ర పరిస్థితి ఏర్పడింది. అక్కడున్న ఎమ్మెల్యే మిస్ అయ్యారు. దాదాపు 24 గంటలకు ఆయన స్విచ్ ఆఫ్ చేసుకున్నాడు. కారణం ఏంటో కానీ ఆయనైతే జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన పార్టీకి అందని స్థితిలో అందని దగ్గరికి వెళ్ళిపోయినట్టుగా కనిపిస్తుంది. ఎందుకు ఆ విధంగా ఆయన స్విచ్ ఆఫ్ చేసుకున్నారు అంటే రీజన్ లేకపోలేదు. కారణాలు అయితే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుని, లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ని తిట్టాలి, నోటికి ఎంత వస్తే అంత బూతులు తిట్టి వారిని సోషల్ మీడియాలో వాళ్ళని తిట్టినట్టుగా మీరు ఫోకస్ అవ్వాలి అని చెప్పి అల్టిమేటం జారీ చేసిన పరిస్థితి వైసీపీ అధిష్టానం నుంచి. మహిదర్ రెడ్డి గారు, మానుగుంట మహిదర్ రెడ్డి గారు, వాళ్ళ నాన్నగారు ఆదినారాయణ రెడ్డి గారు దాదాపు 5 దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్న కుటుంబం అది. చాలా సీనియర్స్. దాదాపు ఆయన 4 సార్లు, వాళ్ళ తండ్రి గారు 3 సార్లు ఆ నియోజకవర్గంలో పోటీ చేసి గెలుపొందిన తిరుగులేని నేతలు. మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్లో కన్ఫ్యూజ్ అవుతున్నారా? కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా? రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా? అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్. 1 lakh క్వశ్చన్ బ్యాంక్, పర్ఫార్మెన్స్ అనాలిసిస్, ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్, ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకొచ్చింది రైజ్ ద పర్ఫెక్ట్ గైడ్. డిస్క్రిప్షన్ లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి. అటువంటి సీనియర్స్, మాజీ ముఖ్యమంత్రి అంటే గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి క్యాబినెట్లో కూడా ఆయన మున్సిపల్ శాఖ మంత్రిగా పనిచేసిన వ్యక్తి మహిదర్ రెడ్డి గారు. అటువంటి గొప్ప నేత, సీనియర్ నేతని ఈ విధంగా అవమానించడం. ఐపాక్ అనే ఒక టీం, ఐపాక్ అనే టీం ఎప్పుడు పుట్టిందండి? ఎప్పుడు వాళ్ళు ఆ సంస్థని స్థాపించారండి? దాంట్లో పనిచేసే వాళ్ళ యొక్క వయసు ఎంత అండి? ఆయన వయసు ఎంత అండి? మహిదర్ రెడ్డి గారిది. వయసుకు కూడా కనీసం విలువ ఇవ్వకుండా ఆయనతో మాట్లాడే పదాలు కానీ, వాళ్ళు ఒత్తిడి చేసే విధానం కానీ ఆయనకి ఏమాత్రం నచ్చకనే ఆయన చాలా సీరియస్ అయిన పరిస్థితి కనిపించింది. మహిదర్ రెడ్డి గారు చాలా పొలైట్గా మాట్లాడే వ్యక్తి, నోటికి ఒక బూతు కూడా దొరలని వ్యక్తి, ఎటువంటి అవినీతి మరకలు లేని వ్యక్తి. అక్కడున్న కందుకూరులో ఉన్న క్యాడర్లో కూడా మంచి బలమైన పట్టున్న నేత. అటువంటి నేతను ఈ విధంగా చీప్గా ట్రీట్ చేయటం, ప్రతిపక్షాలను బాగా తిట్టాలని చెప్పి ఆయనకి ఐపాక్ ద్వారా చెప్పించడం, వాళ్ళే స్క్రిప్ట్ రాసేయటం, ఆ స్క్రిప్ట్ చదవాలని చెప్పి ఒత్తిడి చేయటం ఆయనకి ఏమాత్రం నచ్చని పరిస్థితి. దాదాపు ఆయన కూడా 4 సార్లు ఆ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గెలిచారు. ఎమ్మెల్యేగా గెలవడంతో పాటు నియోజకవర్గంలోని అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉంటూ అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన పాత్ర, ఆయన మార్క్ అనేది మన కందుకూరు నియోజకవర్గంలో స్పష్టంగా కనిపిస్తుంది. అక్కడ ఆయన అలాంటి సీనియర్ నేతతో బూతులు తిట్టించాలి, బూతులు మాట్లాడితేనే సీట్లు అని చెప్పి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక కొత్త నాటకానికి తెరదీశారు. ఎవరైతే 90 స్థానాల్లో ఆంధ్రప్రదేశ్లో వైసీపీ 151 స్థానాల్లో 2019లో వాళ్ళు కైవసం చేసుకునే పరిస్థితి, 151 స్థానాల్లో ఉన్న దాదాపు 90 నియోజకవర్గాల్లో సిట్టింగ్స్ను మారుస్తున్నాము అనటానికి ప్రధాన కారణం ఈ విధంగా చంద్రబాబుని, లోకేష్ని, పవన్ కళ్యాణ్ తిడితేనే వాళ్ళకి సీట్లు ఇస్తామని చెప్పిన పరిస్థితి. సీట్లు ఇవ్వకపోయినా అలాంటి వ్యాఖ్యలకి, అలాంటి వల్గర్ లాంగ్వేజ్కి మేము దాన్ని ఒప్పుకునేది లేదు, పూర్తిగా దాన్ని వ్యతిరేకిస్తున్నామని చెప్పి స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి గారు సజ్జల మోహన్ చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే మరొక వ్యూహం కూడా ఇందులో లేకపోలేదు. అయితే ఎవరైతే అసంతృప్తిగా ఉన్నారో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ విధానాలు అయితేనేమి, అక్కడ సజ్జల కానీ వేరే వాళ్ళు చేస్తున్న పెత్తనం కానీ, జగన్మోహన్ రెడ్డి గారు గెలిచిన ఈ 5 ఏళ్లలో ఒక్కసారి కూడా అపాయింట్మెంట్ ఇవ్వకుండా వారితో మాట్లాడిన పరిస్థితి, నియోజకవర్గాల్లో జరుగుతున్న అభివృద్ధి గురించి మాట్లాడకపోవటం, సమస్యల గురించి పట్టించుకోపోవటం వల్లనే వాళ్ళు పార్టీకి, జగన్మోహన్ రెడ్డికి దూరంగా జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఎవరైతే దూరంగా ఉన్నారో, పార్టీకి అంటి ముట్టనట్టుగా ఉన్నారో వీరందరినీ రాజకీయంగా భూస్థాపితం చేసేందుకు ఒక వ్యూహాన్ని వైసీపీ తాడేపల్లి ప్యాలెస్ నుంచి అల్లిన పరిస్థితి. ఆ వ్యూహంలో వీళ్ళందరినీ పడేయాలని ఒక దుర్బుద్ధితో కావాలని టార్గెటెడ్గా ప్రతిపక్షానికి నోటికి వచ్చినట్టు బూతులు మాట్లాడించడం, బూతులు తిట్టించడం. అలా తిట్టిన వాళ్ళు వైసీపీకే అక్కడ అన్కండిషనల్గా ఆ నియోజకవర్గాలు ఎవరు మార్చినా కానీ అన్కండిషనల్గా పనిచేస్తారు. వాళ్ళు చంద్రబాబుని, లోకేష్ని, పవన్ కళ్యాణ్ని నోటికి వచ్చినట్టు తిట్టిన తర్వాత వాళ్ళు ఆ పార్టీలో చేరటానికి కానీ వాళ్ళు కూడా ఆయన్ని ఆ పార్టీలో చేర్చుకోవడానికి, ఆ ఎమ్మెల్యే, వైసీపీ ఎమ్మెల్యే ఒకవేళ పార్టీకి రాజీనామా చేసిన వెళ్ళినా కానీ వాళ్ళు చేర్పించుకోవడానికి కూడా అవకాశం లేకుండా ఒక అష్టదిగ్బంధనం చేసే విధంగా
నియోజకవర్గాల్లో ఉన్న ఎమ్మెల్యేలని ఆ విధంగా ట్రీట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎమ్మెల్యేలని సిట్టింగ్ స్థానాల్లో వాళ్ళ పనితనం బాగలేకో లేకపోతే వాళ్ళ పట్ల వ్యతిరేకత ఉంటే స్థానాలు మార్చడం అనేది అనివార్యం, అన్ని పార్టీలో జరిగేది. కానీ పెద్ద ఎత్తున దాదాపు 90 మందిని ఈ విధంగా మార్చే క్రమంలో నేతల్ని, ఆ ఎమ్మెల్యేలని కావాలని టార్గెట్ చేసి వైసీపీకే వాళ్ళని అంటగాగే విధంగా, వాళ్ళే ఆ పార్టీలోనే కొనసాగే విధంగా వాళ్ళ నిర్ణయాలు తీసుకొని ఈ విధంగా టార్గెటెడ్గా బూతులు తిట్టించి మాట్లాడించి అక్కడే అంటిపట్టుకునే విధంగా వాళ్ళు వేరే పార్టీ వైపు చూడకుండా ఆ పార్టీలు కూడా వీళ్ళని ఆ పార్టీలోకి ఆహ్వానించకుండా ఆయన ఒక వ్యూహాన్ని రచించినట్టుగా మరోవైపు ఇంకొక వర్గం చెప్తుంది. ఏది ఏమైనా 90 స్థానాల్లో మార్పు అనివార్యం అని చెప్పి వైసీపీ కేడర్ వైసీపీ అధిష్టానం చెప్తున్న పరిస్థితిలో కేడర్ మాత్రం 90 నియోజకవర్గాల్లో చాలా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. మా నేతకు టికెట్ ఇవ్వాలని, కొంతమంది కొన్ని నియోజకవర్గాల్లో మా నేతకు టికెట్ ఇవ్వద్దు, వేరే వాళ్ళకైనా ఇవ్వండి, ఈయనకి ఇవ్వద్దు అని చెప్పి ఇట్లా గందరగోళ పరిస్థితుల్లో వైసీపీ కూడా కంటిన్యూ అవుతుంటే, మరోవైపు కదలిరా అనేక కార్యక్రమాలతో తెలుగుదేశం పార్టీ, జనసేన వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంది. పార్టీ కేడర్కి, పార్టీ సీనియర్ నాయకులు, టీడీపీలోని జనసేనలో ఉన్న సీనియర్ నాయకులకి ఏదైతే గ్యాప్స్ ఉన్నాయో ఆ గ్యాప్స్ను పూరించే విధంగా జిల్లా స్థాయి సమావేశాలు పెట్టుకొని బహిరంగ సభలకు ఎంతో వ్యూహాత్మకంగా తెలుగుదేశం, జనసేన అడుగులు వేస్తున్న క్రమంలో ఇటు వైసీపీలో రేగుతున్న చిచ్చు, ఇట్లా వ్యూహాత్మకంగా టీడీపీ అడుగులు వేస్తున్న విధానం ఆంధ్రప్రదేశ్లో చర్చనీయంగా మారింది. ప్రజలంతా తెలుగుదేశం, జనసేన పార్టీ యొక్క వ్యూహాలపైన చాలా నిశ్చితంగా పరిశీలిస్తున్నట్టు కూడా మనకు కనిపిస్తుంది.